నాయకులు హేమంత్ గారికి ఈరోజు మనందరికీ తెలుసు అఖిల భారత ఆధ్వర్యంలో వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకి పూనుకున్నటువంటి నేడు భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు అన్ని వర్గాల ప్రజలు సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. దాదాపుగా 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టుగా సమాచారం. దీనికి కారణం ఏంటి? భారతదేశంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్నటువంటి విధానాలే తప్పుడు విధానాలే దీనికి కారణం. కోట్లాది మంది సమ్మెలకు రావడం కూడా బీజేపీ కూటమి అవలంబిస్తున్నటువంటి మతోన్మాద కార్పొరేట్ శక్తులకి అనుకూలమైనటువంటి విధానాలు అనేది స్పష్టంగా కనబడుతుంది. దేశ స్వతంత్రం నాడే పోరాడిన కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకున్నారు. 29 రకాల కార్మిక చట్టాలను సాధించుకుంటే వాటన్నిటిని కాళ్ళరాసి మోడీ ప్రభుత్వం కేవలం 4 కోళ్లుగా పెట్టి సంపన్న వర్గాలకి, పెట్టుబడిదారులకి దాసోహం చేసే విధంగా చట్టాలను రూపొందించడం అనేది జరిగింది. దీని ఫలితంగా కార్మిక హక్కులు రాను రాను కాలరాసిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపున రైతాంగం, వ్యవసాయ రంగం ఆర్థిక సంక్షేమం కోరకపోతుంది. వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పాలని, ఏదైనా ప్రైవేటీకరణ వ్యవసాయ రంగాన్ని తీసుకురావాలని ప్రయత్నం కొనసాగుతున్నది. విత్తనాలు ప్రైవేటీకరణ బిల్లు, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు, దీని ఫలితంగా వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి కూడా కనపడుతున్నది. పండించిన పంటకి గిట్టుబాటు ధర రావడం లేదు. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా పండించిన పంటలో 50% రైతాంగానికి సబ్సిడీలు ఇవ్వాలనేది, ఎరువుల ధరలు, పురుగుల ధరలు తగ్గించాలని కేంద్ర బడ్జెట్ లో ₹1,00,000 కోట్లు కేటాయించాలంటే ఉన్న సబ్సిడీలను కూడా దాదాపుగా 1,10,000 కోట్లు తగ్గించడం అనేది కూడా జరిగింది. ఇది దుర్మార్గపు చర్య. బడ్జెట్ రాను తగ్గిస్తున్న వ్యవసాయ రంగానికి. మరోవైపున వ్యవసాయ కూలీలు దేశంలో 30 కోట్ల మంది ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, ఆనాటి సిపిఎం పార్టీ కార్యదర్శి సీతారాం యేచూరి గారు తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 చట్టాన్ని రద్దు చేసి శ్రీరామ్జీ అనే బిల్లును తీసుకొచ్చి ఈ రోజున భూస్వాములకు, పెట్టుబడిదారులకి, ధనవంతులకి తక్కువ కూలికి పోయే విధంగా కార్మిక వర్గాన్ని చేస్తున్నాడు. 100 రోజుల పని ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలు ఆర్థికంగా ముందుకు సాగుతూ అంతో ఇంతో చేదులు అడుగున్నటువంటి 100 రోజుల పని తీసివేసి పెట్టుబడిదారులకి దాసోహం చేయాలని చూస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి శ్రీరామ్జీ బిల్లు రద్దు చేసి మహాత్మా గాంధీ పేరును తీసివేయాలనే కుట్ర కూడా బీజేపీ మోడీ చేస్తున్నాడు. శ్రీరామ్జీ అంటే గాంధీని హత్య చేసిన రామ్జీ, గాడ్సే రామ్జీ పేరు పెడుతున్నాడు. ఈ దుర్మార్గపు చర్య. అందుకనే 2005 మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు చేసి కోట్లాది మందికి ఉపయోగపడే విధానాలు తీసుకురావాలని బడ్జెట్ లో 3 లక్షల కోట్లు కేటాయించాలి. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. రోజుకి 600 ఇవ్వాలి వ్యవసాయ కూలీలని మేము డిమాండ్ చేస్తూ ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. నా పేరు ఎర్ర శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని.